ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దాఖలైన కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కేసీ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిని 3 రోజుల పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు పిటిషన్లపై కోర్టులో విచారణ జరపనుంది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దాఖలైన కస్టడీ పిటిషన్లపై ఏసీపీ కోర్టులో విచారణ జరగనుంది. కేసీ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిని 3 రోజుల పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు పిటిషన్లపై కోర్టులో విచారణ జరపనుంది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దాఖలైన కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కేసీ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిని 3 రోజుల పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు పిటిషన్లపై కోర్టులో విచారణ జరపనుంది. దీంతో కోర్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ షాయిదా. ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా దీంట్లో ప్రధాన నిందితుల్ని తమ కస్టడీకి విచారణ కోసం ఇవ్వాలని చెప్పేసి కూడా ఏసీబీ కోర్టులో ఈరోజు సిట్టు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పైన కూడా ఈరోజు ఏసీబీ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. అయితే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ప్రధాన నిందితుడు ఎవరున్నారో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజ్, ఇతన్ని 3 రోజుల పాటు ఇవ్వాలని, కస్టడీకి పోలీసు ఇంట్రాగేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కూడా ఈరోజు ఏసీబీ న్యాయస్థానం కూడా ఈరోజు విచారణ చేపడుతుంది. అలాగే ఈ కేసులో ప్రధానంగా మరో 2 నిందితులైన మాజీ సీఎంలో కీలక అధికారిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిని, అలాగే మాజీ సీఎం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే గోవిందప్ప బాలాజీ, ఈ ముగ్గురిని కూడా 7 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కూడా సిట్ పోలీసులు కూడా ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కూడా ఈరోజు ఏసీబీ న్యాయస్థానం కూడా ఈరోజు ఈ పిటిషన్ల పైన కూడా విచారణ చేపడుతుంది. అయితే ఈ సిట్ పోలీసుల విజ్ఞప్తి మేరకు మరి ఈ నిందితులను 2 రోజుల పాటు ఇంటరాగేషన్ ఇస్తారని చెప్పేసి ఈరోజు ఏసీబీ న్యాయస్థానం మరి కాసేపట్లో విచారణ చేపట్టి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కస్టడీ పిటిషన్లపై మొత్తం ఈ రోజు న్యాయస్థానం విచారణ చేపట్టి వీళ్ళ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని, అలాగే ధనుంజయ రెడ్డిని, అలాగే కృష్ణమోహన్ రెడ్డిని, అలాగే బాలాజీ గోవిందప్పలను కూడా, ఈ 4గురిని కూడా మరి సిట్ పోలీసులకు 2 రోజుల పాటు కస్టడీకి ఇస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో ఈరోజు సాయంత్రంలో మటుకు దీనిపైన న్యాయస్థానం విచారణ చేపట్టి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. షాయిదా. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.